కందర్పకోటి సుందర మందరధర భానుతేజ మంజులదేహ సుందర విగ్రహ మునిగణ వందిత మిము తలతు భక్త వత్సల కృష్ణ. కందర్పుడు అనగా మన్మధుడు, సుందరాకారుడు సౌందర్యవంతుడు మన్మధుడు. అట్టి కోటి మంది మన్మధుల సౌందర్యం కూడా శ్రీహరి సౌందర్యమునకు సాటి కావు. అనగా కోటి మంది మన్మధుల సౌందర్యం ఒకేసారిగా ప్రకాశించు రూపం కలిగిన సౌందర్యమూర్తి పరమేశ్వరుడు. నీలమేఘం వంటి ఛాయ కలిగి సర్వ శుభ లక్షణములతో సుందరంగా ఉన్న ఆ పరమేశ్వరుడు యోగుల హృదయములలో నివసించుచు ధ్యానముచే వారికి గోచరించును. మందరధర వైరాజ ఋషికి సంభూతికి జన్మించిన అజితనామధేయ శ్రీహరియే కూర్మరూపమును ధరించి మందరగిరిని ధరించిన మందరధరుడు. దేవతలకు అమృత వర్షమును కురిపించిన అనుగ్రహమూర్తి. అణువులో అణువు, మహత్తులో మహత్తైన స్వామి లెక్కకు దొరకని శరీరం కలవాడు. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అని విష్ణు సహస్రనామావళిలో చెప్పబడినట్లు అణువుగా, బృహత్తుగా, కృశంగా, స్థూలంగా గుణములను కలవాడు, నిర్గుణుడు, అన్నియూ స్వామియే. జగత్తంతా వ్యాపించి ఉన్న అఘటిత ఘటనాశక్తి కలవాడు. జగత్తున సృష్టి స్థితి లయకర్త. 1,00,000 యోజనముల విస్తారం కలిగిన వీపుతో 1000 బాహువులు కలిగి మందర పర్వతమును పట్టుకొని ధరించిన ఘనుడు. భానుతేజ ఏన స్తూర్యస్తవతి తేజసేద్దః అను వేదవచనమును బట్టి సమస్తమును ప్రకాశింపచేయు గొప్ప తేజస్వరూపుడు. మూర్తీభవించిన గొప్ప తేజస్సు సత్య జ్ఞానానంద రూపమగు లోకోత్తరమైన పరబ్రహ్మము. కోటి సూర్య తేజస్సులతో ప్రకాశించు తండ్రి. సమస్త లోకములను ప్రకాశింపచేయు భానుతేజుడు సూర్యాంతర్గత శ్రీహరి. నమో నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ నిమిషాం పతయే మహాపురుషాయ ధీమహి. జ్యోతి స్వరూపములైన సూర్యాదులందరికీ ఆశ్రయమైన శ్రీహరి. మనం 59వ పద్యములో కూడా సూర్యమండల విశేషములను గురించి తెలుసుకున్నాం. వాటిని ఇంకొకసారి స్మరిస్తూ ఇంకా కొన్ని విశేషములు ఇప్పుడు చెప్పుకుందాం. అదితి కశ్యపులకు జన్మించిన 12 ఆదిత్యులు చైత్రమాసము నుండి పాల్గొన మాసము వరకు ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్కరు చొప్పున మారుతూ ఈ 12 అనగా 12 మంది ఆదిత్యులు సూర్యమండలము నేలే అధిపతులు. అదేవిధంగా మనం అప్పుడు చెప్పుకున్నట్టు సూర్యుని ముందు నిలబడి సూర్యుని స్తుతించే ఋషి, రథము ముందు నిలబడి నృత్యం చేసే అప్సరా స్త్రీ, గానం చేసే గంధర్వుడు, సూర్యరథాన్ని తన శిరస్సుపై మోయిచున్న నాగు లేదా సర్పం, అదేవిధంగా సూర్యరథమును తాడుతో లాగుతూ ఉండే యక్షుడు, రథమును వెనుక నుండి తోస్తూ ఉండే రాక్షసుడు, మొత్తం ఈ 6 మంది వీరు కూడా 12 మంది చొప్పున ఉందురు. ప్రతి మాసములోనూ వీరందరూ కూడా మారుతూ ఉంటారు. అంతేకాక క్రతు ప్రజాపతికి క్రియాదేవికి జన్మించిన వాలఖిల్యులు అను 60,000 మంది అంగుష్టమంత ఋషులు. అనగా అంగుష్టం అనగా బొటన వ్రేలి యొక్క ముందరి భాగం. ఈ 60,000 మంది ఋషులు ప్రతిరోజు అనగా ప్రతి మాసములో ప్రతిరోజు సూర్య రథము ముందు నిలబడి సూర్యాంతర్గత శ్రీహరిని స్తుతించు
ఋషులు. ఈ విధంగా సూర్యమండల విశేషములను చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ద్వాదశ ఆదిత్యులను గురించి, సూర్యుని యొక్క సప్త అశ్వముల గురించి తెలుసుకుందాం. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, విష్ణు, అంశు, భగ, త్వష్టృ, పర్జన్య అను ఈ ద్వాదశ ఆదిత్యులు చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు వరుసగా మారుతూ ఉండే ఆదిత్యులు. అదేవిధంగా సప్త అశ్వములు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, దృష్టుప్, అనుష్టుప్, భక్తి. ఈ విధమైన విశేషములు కలిగిన సూర్యమండలములో సూర్యాంతర్గత శ్రీహరి ప్రకాశించే భానుతేజుడు. పరమేశ్వర, మా జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులను ప్రకాశింపచేసి అనుగ్రహించుము కృష్ణ. మంజుల దేహ, సుకుమార సున్నితమైన మనోహరమైన దేహం కలవాడు. ఈ బ్రహ్మాండమే స్వామి శరీరం. చరాచర స్థావర జంగమాత్మకమైన అందమైన ప్రపంచమే దేహంగా కలవాడు. విభూతి అవతారములైన రామకృష్ణాదుల రూపములో పరమాత్ముని దర్శించిన సర్వజనులు మోహితులయ్యేవారట. సీతా స్వయంవరం సమయంలో మిథిలా పట్టణమునకు అరుదెంచిన శ్రీరామచంద్రుని యొక్క మనోహర రూపమును చూచిన మిథిలావాసులందరూ మురిసిపోయిరి. అంతేకాక శత్రువైన రావణాసురుడు కూడా శ్రీరామచంద్రుని దర్శించిన క్షణం పులకాంకితుడైనాడట. అదేవిధంగా శ్రీకృష్ణుని మధుర మనోహర మంజుల సౌందర్యమునకు గోపికలు, గోకుల, బృందావన, మధురావాసులందరూ పులకించేవారట, మోహితులయ్యేవారట. అట్టి మధుర మంజుల దేహుడు స్వామి. మన మనోవికారములను తొలగించి సుందర హృదయం మనకు ప్రసాదించాలని మనం స్వామిని వేడుకుందాం. సుందర విగ్రహ స్వామి పరిశుద్ధమైన మణులతో ప్రకాశించు ఇసుక తిన్నెలు గల పాల సముద్రము వద్ద ముత్యాల సరములతో అలంకరించబడిన సింహాసనముపై ఆసీనుడైన వాడై స్ఫటిక మణులనే తెల్లవైన ముత్యాల హారములతో అలంకరించబడిన దివ్యదేహం కలిగిన సుందర విగ్రహమూర్తి. స్వచ్ఛమైన అమృతమును వర్షించు దట్టమైన మేఘకాంతి కలిగి ప్రసన్న స్వరూపం కలిగిన సుందరాకారుడు అని విష్ణు సహస్రనామము యొక్క ప్రార్థనలోనే వర్ణింపబడి ఉంది. సర్వ ఆభరణములను ధరించి సర్వ ఆయుధములతో శోభిల్లు స్వామి సుందర విగ్రహమును చూచిన అందరూ తరించిపోవిదురు. మునిగణ వందిత మిము తలతు భక్త వత్సల కృష్ణ. సర్వ ముని గణములచే వందనములు అందుకొనే స్వామి. యోగి హృద్యానగమ్యం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం అని మనం ప్రార్థించినప్పుడు యోగుల హృదయములలో నివాసముండువాడు అని అర్థం వచ్చును. అట్టి యోగుల హృదయములందు గోచరించు స్వామియే అనుగ్రహించి మోక్షప్రదాతగా బిరుదాంకితము కలవాడు. క్రూర రాక్షసులను సంహరించి సదా మునులను మహర్షులను కాచి దయచూచే భక్తవత్సలుడు. భక్తులపై వాత్సల్యముతో సదా రక్షించే స్వామి. నిన్ను తలిచే మమ్ము కూడా అనుగ్రహించి రక్షించుము తండ్రి. స్వామి గురించి ఎంత వర్ణించినను తక్కువే. బ్రహ్మాదులకే ఆశ్చర్యం కలిగించు స్వామి మహత్తును సంపూర్ణముగా ఎవరు వర్ణించగలరు? అజ్ఞానమును తొలగించి మా అపరాధములు, అపచారములు, లోపదోషములు మన్నించి వాత్సల్యముతో బ్రోవుము కృష్ణ.
జై శ్రీకృష్ణ.